నమస్తే సకులు. ఈ రోజున విషయాలు. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయా? జ్యోతిష శాస్త్రం ప్రకారం, మనోవిశ్లేషణ శాస్త్రజ్ఞుల ప్రకారము ఎక్కువ శాతం అవుతాయి అనే సూచనలు తెలియచెప్తున్నాయి. దానికి కారణం తెల్లవారుజాము అనగా మెలకువ వచ్చే సమయం. అనగా ఆ సమయంలో ముఖ్యమైన పని గూర్చి మగతగా నిద్రపోతూ మనసు తెలియకుండా ఆలోచిస్తూ ఉంటుంది. దాని తాలూకు ఫలితం లేదా జరగబోయే సంఘటన మనకు ఎంతో కొంత తెలుస్తుంది. ఆ విషయాల ఆధారంగా మనం ఊహించుకున్నదే కలగా వస్తుంది. అనగా వాటిలో ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నది. మరొక విషయం, ఎలాంటి భోజనాన్ని తినాలి? కాకులు ముట్టుకున్నది, కుక్క ఆవు వాసన చూసిన భోజనాన్ని తినకూడదు. పాలతో భోజనం చేశాక పెరుగుతో భోజనం చేయకూడదు. కాళ్ళు చాపుకుని జోళ్ళు వేసుకుని భోజనం చేయకూడదు. భార్యతో కలిసి తినకూడదు. భర్త భుజించిన తర్వాత భార్య తినాలి. కలిసి తినాల్సి వస్తే ముందుగా భర్త ఓ ముద్ద తిన్న తర్వాత భార్య భర్తతో కలిసి తినవచ్చు. భోజనం చేయడానికి ఎడమ చేయి ఉపయోగించరాదు. నిలబడి అన్నాన్ని భుజించకూడదు. చల్లారిన అన్నాన్ని వేడి చేసి తినకూడదు. 10-15 పదార్థాలతో భోజనం కన్నా కూర, పప్పు, పచ్చడి, మజ్జిగతో తీసుకునే ఆహారమే అమృతం. నిలువ పచ్చడి కంటే రోటి పచ్చడి ఎంతో శ్రేష్టం. నిలువ పచ్చళ్ళు వయసులో 2 రోజులకు ఒకసారి, మధ్య వయసులో వారానికి 2 సార్లు, 40 దాటిన తర్వాత 15 రోజులకు ఒకసారి, 50 దాటాక నెలకొకసారి తీసుకోవడం ఆరోగ్యకరం. మరొక విషయం, మహిళలు దేవునికి సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు? దేవునికి సాష్టాంగ నమస్కారం పురుషులు చేయవచ్చు. తమ 8 అంగాలను అనగా వక్షం, నుదురు, 2 చేతులు, 2 కాళ్ళు, 2 నేత్రాలు భూమిపై ఆంచి నమస్కరించవచ్చు. కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయాలనుకున్నప్పుడు పొట్ట నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. ఇలా చేయటం వల్ల గర్భకోశానికి ఏదైనా హాని జరిగే అవకాశం ఉంది. అందుకే స్త్రీలను మోకాళ్లపై ఉండి నమస్కరించాలని పెద్దలు చెప్పారు. మరొక విషయం, గణేశుని పూజలో తులసిని ఎందుకు వాడకూడదు? వినాయక చతుర్థి నాడు అనేక పత్రాలను, పువ్వులను తీసుకువచ్చి ఆరాధిస్తాం. కానీ ఆ పత్రాలలో తులసి ఉండదు. సర్వదేవతలకు ఎంతో పవిత్రమైన తులసిని విఘ్నేశ్వరుడు మాత్రం ఇష్టపడకపోవడానికి కారణం ఏమిటి అంటే, పూర్వం భగీరథ తీరంలో విఘ్నేశ్వరుడు సంచరిస్తూ ఉండగా ధర్మధ్వజ యువరాణి గణేశుడిని చూసి మోహించి వివాహం చేసుకోమంది. అందుకు గణేశుడు కాదనడంతో ధర్మధ్వజ యువరాణి కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది. అందుకు ప్రతిఫలంగా విఘ్నేశ్వరుడు ప్రతిశాపమిస్తూ దీర్ఘకాలం ధర్మధ్వజ యువరాణిని రాక్షసుని చెంత ఉండమని శపించాడు. గణేశుని శాపానికి చింతించిన రాకుమార్తె వినాయకుని మన్నించమని వేడుకుంది. అప్పుడు వినాయకుడు శాంతించి, కొంతకాలం నీవు రాక్షసుని దగ్గర ఉండి ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెబుతాడు. అందుకే వినాయకుడు తులసిని తన అర్చనలో ఇష్టపడాడు. మరొక విషయం, రోజుకి 2 సార్లే భోజనం ఎందుకు చేయాలి? చిన్నతనంలోనూ వయసులోనూ ఇంకొకసారి భోజనం చేయవచ్చు. 30 దాటిన తర్వాత 3 పూట్ల ఆహారము అన్ని విధాలుగా అనర్థమే. ఒక్క పూట మాత్రమే తింటే మలబద్ధకం వస్తుంది. సంసార బంధం లేనివారు ఒక్క పూటే తినాలి, 2 పూట్ల తినరాదు. మరో పూట పళ్ళనే తీసుకోవాలి. సంసారి మాత్రం రోజు 2 పూట్ల భోజనం చేయాలి. మరొక విషయం, జపించేటప్పుడు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు? అపరిశుభ్రంగా ఉండి జపం చేయరాదు. అలా జపం చేస్తే దైవ దీవెనలకు బదులు కోపాన్ని రుచి చూడవలసి వస్తుంది. చేతులు మురికిగా ఉండడం, బట్టలు లేకుండా ఉండడం, అనవసర విషయాలను మధ్యలో ప్రస్తావించడం, ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తూ జపించే జపం జపమే కాదు. జపము చేసే వేళల్లో ఆవలింతలు, మగతగా ఉండడం, బద్ధకించడం చేస్తూ ఏదో జపిస్తున్నామంటే అలా చేసే జపం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. తుమ్ము దగ్గు వస్తే ఓంకారాన్ని ఉచ్చరించి ఆచమనం చేయాలి. జంతువులను తాకితే స్నానం చేసి జపించాలి. జపం చేసే సమయంలో ఏమీ భుజించరాదు. ఒకే బట్టతోనూ అనేక వస్త్రాలతోనూ జపించకూడదు. మరొక విషయం, భోజనం ఏ వైపు తిరిగి చేయాలి? ప్రతిరోజు 2 సార్లు భోజనం చేయాలని తైత్తిరీయ బ్రాహ్మణం సెలవిస్తోంది. 2 సార్లు మధ్యలో ఏ ఆహారము తీసుకోకపోతే ఉపవాసం చేసినంత ఫలితం కూడా వస్తుంది. భోజనం చేసేటప్పుడు తూర్పు దిక్కుకి తిరిగి మాత్రమే భోజనం చేయాలి. తూర్పు దిక్కుకి తిరిగి చేయటం వల్ల ఆయుష్ పెరుగుతుంది.
అలాగే దక్షిణ దిశగా తిరిగి భోజనం చేస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉత్తరం వైపు తిరిగి భోజనం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి. పడమర దక్షిణం వైపున భోజనం చేయకూడదని పురాణాల్లో ఉన్నది. కనుక తూర్పు వైపు తిరిగి భోజనం చేయడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి. ఆకుల మీద, ఇనప పీటల మీద కూర్చుని భోజనం చేయకూడదు. డబ్బుని ఆశించేవాడు మర్రి, జిల్లేడు, రావి, తుమ్మి, కానుగ ఆకుల్లో భోజనం చేయాలి. సన్యాసులు మాత్రం మోదుగా, తామర ఆకులో మాత్రమే భోజనం చేయాలి. భోజనానికి ముందు, తర్వాత ఆచమనం చేయాలి. భోజనం చేసే ముందు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి నమస్కరించి భుజించాలి. మరొక విషయం, పూజకి పనికిరాని పువ్వు మొగలి పువ్వు అంటారు ఎందుకు? బ్రహ్మదేవుడి కోసం మొగలి పువ్వు అబద్ధాన్ని చెప్పినట్లు తెలుసు కదా మనకి. దానితో ఆగ్రహించిన పరమశివుడు పూజకు పనికిరాదు అని శాపమిచ్చాడు. అది పురాణగాథ. అంతేకాకుండా మొగలి పువ్వు అన్ని పువ్వుల వలె ఆహ్లాదాన్ని, అనుకూలమైన శక్తిని ఇవ్వలేదు. పువ్వులకున్న సహజతత్వానికి విరుద్ధంగా వ్యతిరేక శక్తిని వెదజల్లుతూ ఉంటుంది. కనుక పరిసర ప్రాంతాలలో పూజా సంబంధిత ప్రభావాన్ని క్షీణింపచేస్తుంది. అందుకనే మొగలి పువ్వును పూజలో వాడరు. మరొక విషయం, మాంసాహారంలో ఏమి తినకూడదు. మన ధర్మశాస్త్రం ఆధారంగా ఎలాంటి మాంసాహారం తీసుకోవాలి అని పరిశోధిస్తే యజ్ఞం చేసే సమయంలో చేసే జంతు బలి హింస కిందకు రాదని, ఆ జంతు బలిలో చంపబడే జంతువులు ఉత్తమ జన్మలు పొందుతాయని, మాంసాహారం తినని వాళ్ళు అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. మద్యం, సంసార సుఖం, మాంసంని శాస్త్రాల్లో చెప్పినట్లుగానే వాడితే చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. పితృదేవతలకు అర్పించినది, అలాగే దేవతలకు అర్పించినది, కొన్నది, ఇతరులకు ఇచ్చిన మాంసాన్ని తినడంలో తప్పు లేదని మన ధర్మశాస్త్రం చెబుతోంది. మనుధర్మశాస్త్రం చెబుతోంది. తినకూడని మాంసాలలో ఆవు, గుర్రము, కుక్క, నక్క, కోతి, పిల్లి, ఏనుగు, సింహము, పెద్ద పులి, ఎలుక, చుంచు, ఊరపంది ఉన్నాయి. అలాగే భోజనం అయ్యాక వెంటనే నిద్రపోరాదు. రాత్రిపూట ఉప్పు వేసుకుని భోజనం చేయరాదు. భోజనం బాగా వేడిగా ఉన్నది తీసుకుంటే శక్తి తగ్గుతుంది. అలాగే బాగా చల్లని పదార్థములు తీసుకుంటే జీర్ణం కావు. పొరపాటున భోజనంలో వెంట్రుకలు ఉంటే వెంటనే ఆ భాగం తొలగించి నీళ్లు చల్లుకొని ఆ తర్వాత తినాలి. మరొక విషయం, దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు? సర్వదేవతలను పూజించే సమయాలలోనూ, యజ్ఞ హోమాదులలోనూ, కొన్ని శుభకార్యాలలోనూ కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయ పైన ఉన్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని, లోపల ఉన్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని, తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలను ఉంచమని అర్థం. సృష్టి మీద మొత్తంలో నీరు ఉన్న కాయ కొబ్బరికాయే. కొబ్బరికాయ అంటే మానవ శరీరం. బొండం పైనున్న చర్మం మన చర్మం, పీచు మనలోని మాంసం, పెంకే ఎముక, కొబ్బరే ధాతువు, అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం. కాయ పైన ఉన్న 3 కళ్ళు ఇడ, పింగళ, సుషుమ్న అనే నాడులు. మరొక విషయం, భోజనానికి ముందు, తర్వాత ఆచమనం కావించేది ఎందుకు? భోజనానికి ముందు నీటిని విస్తరి చుట్టూ విడుస్తూ ఆపై అమృతమస్తు అని కొంత నీటిని సేవిస్తారు. ఆపై యమధర్మరాజును, చిత్రగుప్తుడిని, సర్వదేవతలను స్మరిస్తూ కుడిపక్క అన్నాన్ని బలిగా కొంత వేస్తారు. ఆపై భోజనం ముగించి ఆచమింపచేస్తారు. ఈ పద్ధతిలో ఎంత దైవభక్తితో పాటు ఆరోగ్య రహస్యం కూడా ఉంది. విస్తరి లేదా కంచం చుట్టూ నీళ్లు తిప్పేది కంటికి కనిపించని అనేక సూక్ష్మజీవులు తినే ఆహారంలో కలవకూడదని, అలా నీటితో ఆహారం చుట్టూ తిప్పగానే ఓ రక్షణ కవచం ఏర్పడి సమస్త సూక్ష్మక్రిములు స్తంభించిపోతాయి. తిరిగి భోజనానంతరం చేసే ఆచమనం ద్వారా ఆ రక్షణ కవచం తొలగి సూక్ష్మక్రిములు వాటి దోవన అవి ప్రయాణిస్తాయని అలా చేస్తారు. మరొక విషయం, దేవుని ముందు కోరుకున్న కోరిక బయటికి చెబితే తీరదా? భగవంతుడిని పూజించిన వారు కోరుకునే కోరిక ఖచ్చితంగా ఎంతో బలీయమైనదై ఉంటుంది. అలాగే బహు కష్టమైనది, మానవ సాధ్యం కానిది అయి ఉంటుంది. అటువంటి కోరిక తీరింది అంటే అది ఎంతో ఆనందించదగ్గ విషయం. ఆ కోరిక ధనం కావచ్చు, సుఖం కావచ్చు, పదవి కావచ్చు, చక్కని భర్త లేదా భార్య ఏదైనా కావచ్చు.
కోరుకున్న కోరికని బయటికి చెప్తే విన్నవారు పైకి నవ్వుతూ ఆనందంగా చెప్పినా లోలోన జరగకూడదని కోరుకోవచ్చు. అలాంటి కోరిక జరగకుండా తీరకుండా మానవ ప్రయత్నం చేయవచ్చు. పైకి కనిపించేదంతా నిజం కాదు. మీకు తెలియకుండానే మీకు శత్రువులు ఉండవచ్చు. వారు మీ స్నేహితులే కావచ్చు. అందుకే చెప్పొద్దంటారు. ఈరోజుకి సమాప్తం సకలు. మరికొన్ని విషయాలతో ఇంకొకసారి కలుసుకుందాం. నమస్తే.